తమ అధినాయకుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో జనసేన పార్టీలో బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ బోలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. గుంటూరులోని ఏ కన్వెన్షన్ హాల్లో పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బోలిశెట్టి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు, నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అర్హతను బట్టి పదవులను ఆశావాహులు ఆశించవచ్చునని సూచించారు. 2వ తేదీన మంగళగిరి, తాడికొండ, 3వ తేదీన తెనాలి, పొన్నూరు, 4వ తేదీ గుంటూరు 1, గుంటూరు 2, 5వ తేదీ ప్రత్తిపాడు ఆయా తేదీలలో నియోజకవర్గాలలోని జనసేన నాయకులు హాజరు కావాలని కోరారు. మొదటి నుండి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం ఉంటుందని తెలియజేశారు. పార్టీ బాధ్యతలు అప్పగించేటటువంటి కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ గుంటూరు పార్లమెంటుకు సంబంధించి గుంటూరు పార్లమెంటు కోఆర్డినేటర్గా నియమించినటువంటి బోలిశెట్టి శ్రీనివాసరావు గారు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారి టీం అంతా కూడా ఈ రోజున ఈ పార్లమెంటుకు సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేసి విధి విధానాలన్నీ కూడా చెప్పేటటువంటి ఒక ప్రక్రియ ఇప్పటిదాకా జరిగింది. ఎప్పుడు కూడా జనసేన పార్టీ ప్రస్థానం నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఈ రాజకీయాల మార్పు తీసుకురావాలని ఏదైతే ఒక ఆలోచన విధానంతో పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారో ఆ మార్పులు అనేవి ఇవాళ ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఇవాళ పార్టీ పదవులు కూడా ఒక వినూత్నంగా తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు. అందుకని ఈ పార్లమెంటుకు సంబంధించి ఎవరైతే జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ ఇచ్చి తద్వారా అధ్యక్షుల వారి నిర్ణయానికి కట్టుబడి అందరూ కూడా రానున్నటువంటి రోజుల్లో ఒక పార్టీ నిబద్ధతతో పనిచేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి జనసేన పార్టీ నాయకులే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షుల వారు కులాలు, మతాలు అనే తేడా లేకుండా అందరూ కూడా మనుషులమే అనే భావంతో ఉండాలని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరందరూ కూడా మెచ్చి జనసేన పార్టీని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో జనసేన పార్టీ మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా ఇవాళ ఎవరైతే కష్టపడ్డారో కష్టపడ్డ ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కూడా మంచి జరుగుతుందని ఒక ఆశాభావంతో సెలవు తీసుకుంటున్నాను.